హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్లో 4th మార్చ్ నుంచి 10th మార్చ్ వరకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, విచ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మేక్ అబార్షన్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్? అబార్షన్ని రాజ్యాంగ హక్కుగా ఆమోదించిన మొట్టమొదటి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఫ్రాన్స్. In which state has Prime Minister Narendra Modi inaugurated India's first underwater metro service? భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు? ఏ రాష్ట్రంలో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కోల్కత్తా. పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. థర్డ్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సీ స్పేస్? భారతదేశంలోని ఏ రాష్ట్రం గవర్నమెంట్ యొక్క మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సీ స్పేస్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ. Which university has topped the medal tally of the 4th Khelo India University Games 2024? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో మెడల్స్లో టాప్ పొజిషన్లో నిలిచిన యూనివర్సిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, చండీగఢ్ యూనివర్సిటీ. ఫిఫ్త్ వన్, ఇన్ విచ్ స్టేట్ తడోబా ఫెస్టివల్ 2024 హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తడోబా ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మహారాష్ట్ర. హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద ఇండియా యూకే అచీవర్స్ అవార్డ్ 2024 బై ద నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ యూకే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, both A and B, that is Joy Akhtar and Asma Khan. Seventh question, in which state has Union Information and Broadcasting Minister Anurag Singh Thakur inaugurated the third phase of Sansad Khel Mahakumbh? యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయిన అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు థర్డ్ ఫేజ్ అయిన సంసద్ ఖేల్ మహాకుంభ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బిలాస్పూర్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, విత్ విచ్ బ్యాంక్ హ్యాస్ ఫ్లిప్కార్ట్ లాంచ్డ్ యూపీఐ సర్వీసెస్ ఇన్ మార్చ్ 2024? ఫ్లిప్కార్ట్ ఏ బ్యాంకుతో కలిసి యూపీఐ సర్వీసెస్ని మార్చ్ 2024లో ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, యాక్సిస్ బ్యాంక్. నైన్త్ వన్, ఇన్ విచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్? భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, న్యూఢిల్లీ. టెన్త్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ డెఫ్ కనెక్ట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్? భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో డెఫ్ కనెక్ట్ని ఆర్గనైజ్ చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. 11th one, in March 2024, senior Congress leader and former governor of which state అజీజ్ ఖురేషీ passed away at the age of 83? మార్చి 2024లో సీనియర్ కాంగ్రెస్ లీడర్ మరియు మాజీ గవర్నర్గా పనిచేసిన అజీజ్ ఖురేషీ గారు 83 సంవత్సరాల వయసులో మరణించారు. ఆయన ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్గా పనిచేశారు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. 12th one. When is World Hearing Day 2024 celebrated? వరల్డ్ హియరింగ్ డే 2024 ఏ రోజున జరుపుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 3rd March. 13th one. In which state has Union Minister Jitendra Singh inaugurated the Advanced Technology Center of InSpace? యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఇన్స్పేస్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్. గుజరాత్లోని అహ్మదాబాదులో. నెక్స్ట్ వన్. ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2024 హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఐఐటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్. థామస్ సల్యోక్ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి హంగేరీ. నెక్స్ట్ వన్. In which state as India's first National Dolphin Research Center NDRC has been inaugurated? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎన్డీఆర్సీని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. బీహార్లోని పాట్నాలో. Who has become the richest person in the world in March 2024? Correct answer option A Jeff Bezos. 18th one. When is International Women's Day celebrated? అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 8th March. 19th one. India's legendary player B. Sai Praneeth has announced retirement in March 2024. He is related to which sport? భారతదేశానికి చెందిన బి సాయి ప్రణీత్ 2024 మార్చిలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఏ క్రీడకు చెందిన వ్యక్తి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్యాడ్మింటన్. Which state government has launched widow remarriage promotion scheme in March 2024? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో విడో రీమ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్ని మార్చ్ 2024లో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. Which country has become the 32nd member country of NATO in March 2024? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో ఫుల్ ఫామ్. వేర్ ఈజ్ ఇండియాస్ టీమ్ బాయిలర్ ఎక్స్పో 2024 ఆర్గనైజ్డ్? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గౌహతి అస్సాం. Which state government has launched Indira Gandhi Pyari Brahmin Sukh Samman Nidhi Yojana with the aim of empowering women? Correct answer option A Himachal Pradesh. In which state India's first AI teacher IRIS has been launched with the help of Makers Lab EduTech company? Correct answer option C కేరళలోని తిరువనంతపురంలో. Which space company has launched Methane Sat to monitor polluting oil and gas sites? Correct answer option C అమెరికాలోని స్పేస్ ఎక్స్ కంపెనీ.
26th question. Which organization has successfully tested Very Short Range Air Defense System VSHO RADS? Correct answer option C, DRDO, Defense Research and Development Organizations. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. Which state government two-child eligibility standard for government jobs has been approved by the Supreme Court in March 2024? Correct answer option B, Rajasthan. Which state government has announced to establish fire station in every tehsil of its state? Correct answer option A, Uttar Pradesh. 29th question. Which country's federal parliament has recognized ecocide as a national and international crime, making it the first country in the European continent? Correct answer option B, Belgium. The government has allowed postal ballot to people above how many years of age? Correct answer option D, 85 years. 31st question and last question. In which state has Finance Minister Nirmala Sitharaman inaugurated International Business Center of Life Insurance Corporation of India? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎల్ఐసి యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ని ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, గుజరాత్. గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.